ప్రభునందు ప్రియమైన వారులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కలువరి కృపా సన్నిధికి మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 9 నుంచి 21 వచనములు చూసుకుని ఉంటే, సమూయేలు దేవుని ద్వారా సెలవిచ్చిన మాటను సౌలుకు తెలియపరిచి అమాలేకీయులను హతము చేసి సంపూర్ణముగా లయము చేయమని చెప్పినప్పుడు, సౌలు జనులను కూడా కలిసి వాటిలో గొర్రెలను ఎడ్లను మంచి వాటిని ఉండనిచ్చినట్లుగా అమాలేకీయుల రాజును చంపకుండా బ్రతకనిచ్చినట్లుగా చూస్తున్నాం. ఈ విషయాన్ని దేవుడు సమూయేలుకి తెలియపరిచినప్పుడు ఆ రాత్రి అంతా కూడా ప్రార్థన చేసి సమూయేలు సౌలు వద్దకు వెళ్ళి నీవు చేసిన పని ఏమైనా అడిగినప్పుడు, లేదు జనులు యెహోవాకు బలులు అర్పించడానికి వీటిని తీసుకుని వచ్చారని చెప్పినప్పుడు, యెహోవా దృష్టికి నువ్వు కీడు చేసేదివి, ఆయన సెలవిచ్చిన ఆజ్ఞను గైకొనలేదు కాబట్టి నిన్ను బెన్యామీనుల గోత్రంలో నుంచి ఎన్నుకుని శిరస్సుగా చేసినప్పటికీ నువ్వు ఆయన ఆజ్ఞను అతిక్రమించిన కారణం చేత నీ రాజ్యం నిలవదని చెప్పినట్లు చూస్తున్నాం.